బాచ్పల్లిలోని వాసవి అర్బన్ ప్రాజెక్టు వద్ద ఇటీవల జరిగిన కస్టమర్ నిరసనలపై యాజమాన్యం వివరణ ఇచ్చింది. ప్రాజెక్టు పూర్తిగా రేరా చట్టం ప్రకారం నమోదై కోవిడ్-19 న్యాయపరమైన సమస్యల కారణంగా 2026 ఆగస్టు 3 వరకు గడువు పొడిగించిందని తెలిపింది. ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయని, బ్లాక్ 9 పూర్తయిందని, బ్లాక్ 8 న్యాయపరమైన సమస్యల వల్ల ఆలస్యం జరిగిందని యాజమాన్యం పేర్కొంది. రేరా గడువుల్లోనే ప్రాజెక్టు సాగుతుండగా నిరసనలు చేపట్టడం చట్టపరంగా విరుద్ధమని యాజమాన్యం చెప్పింది. సద్భావంతో 2025 సెప్టెంబర్ నుంచి హ్యాండ్ ఓవర్ వరకు నెలకు 7,000 రూపాయలు చెల్లిస్తున్నామని, బ్లాక్ 8 కొనుగోలుదారులకు ఇతర బ్లాకులకు మారే అవకాశం కల్పిస్తున్నామని స్పష్టం చేసింది. టోటల్గా కన్స్ట్రక్షన్ షెడ్యూల్ ఓవరాల్గా చూసుకుంటే కనుక 90% ఆఫ్ ద ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ 10% మిగిలి ఉన్నది. ఓన్లీ ఫినిషెస్ వర్క్స్. ఈ వర్క్స్ ఏవైతే బ్లాక్ 8 and 9 ఉందో, మన బాచ్పల్లి కోమటికుంట చెరువు ఉన్నది, అది మేమేదో ఆక్రమించినాము, FTL బఫర్ల నిర్మాణం చేపట్టినామని ఇంతకుముందు చాలా వరకు మా మీద విమర్శలు రావడం జరిగింది. ఈ విమర్శలన్నీ కూడా ఇంతకుముందు కూడా మీడియా మిత్రుల ద్వారా అందరికి మేము తెలియజేయడం జరిగింది. ఇటువంటి అక్రమ నిర్మాణాన్ని ఏమేమి చేపట్టము చేయడం జరిగింది. అదేవిధంగా బ్లాక్ 8 and 9 కూడా క్లియరెన్స్ అనేది HMDA తోని మాకు వచ్చింది. అన్ని రకమైన అపోహలు అనేటివి దీనికి తొలగిపోయాయి. సో నిన్న నిరసన కార్యక్రమం మీరు చూస్తే కనుక ఎంతోమంది ఇక్కడ నిరసన చేయడం జరుగుతున్నది. సో దీంట్లో ప్రాజెక్ట్ డిలే అయితే వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఓన్లీ మాకు EMI మేము కడుతున్నాము, మా EMI మాకు రిటర్న్ ఇవ్వండి. ఇది ఒకటే డిమాండ్ వాళ్ళది. కస్టమర్స్ డిమాండ్, మేము EMI పేమెంట్ చేస్తున్నాము, మా EMI మాకు కావాలి, మాకు బర్డన్గా ఉందని. ఒక సంస్థ ఏర్పాటు చేసుకున్న తర్వాత మేము ఫ్లాట్లు విక్రయించేటప్పుడు ఫ్లాట్లు విక్రయ కార్యక్రమంలో ఇది రేరా బౌండ్, HMDA బౌండ్ రెండు ఈ కంప్లైంట్స్తోనే మేము నడుస్తున్నాం. రెండు రెగ్యులేటరీ కంప్లైన్సెస్తో. ఈ రెగ్యులేటరీ కంప్లైన్సెస్తో నడిచినప్పుడు మేము ఫ్లాట్ విక్రయాలు చేసినప్పుడు ఈ ఫ్లాట్ అనేది కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ వైజ్ మేము డబ్బు తీసుకోవడం జరుగుతుంది. అంటే ఒక స్లాబ్ అయిన తర్వాత 10% ఇవ్వండి, ఇంకొక స్లాబ్ అయిన తర్వాత 15% ఇవ్వండి, ఫినిషెస్ అయిన తర్వాత 10% ఇవ్వండి. ఆ ప్రకారంగానే కస్టమర్లు అన్నీ కూడా డబ్బు మాకు ఇవ్వడం జరిగింది. కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన తర్వాతనే డిమాండ్ రేజ్ చేయడం జరిగింది. ప్రచారం చేసిన మేము లేట్గా పేమెంట్ చేస్తే ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తున్నాం కస్టమర్ దగ్గర. అబ్సల్యూట్లీ ఫాల్స్. మేము 1 రూపీ కూడా ఎవరి దగ్గర ఇంట్రెస్ట్ ఛార్జ్ చేయలేదు ఇంతవరకు. కస్టమర్లు అందరూ కూడా మాకు చాలా ఇంపార్టెంట్. ఈ విధంగానే కస్టమర్లతో సహాయపడే వాళ్ళ ఆదరణ పొంది ముందుకు పోవాలని ఇంతవరకు 1 రూపీ కూడా కలెక్ట్ చేయడం జరగలేదు. చేస్తున్నారు వాళ్ళందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, యాజ్ అ బిల్డర్గా నేను ఏముంది, ఇంకో 1 year కంప్లీట్ అయిపోతే ప్రాజెక్ట్ అప్పచెప్పి కస్టమర్స్కు నేను